याकुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तुते। पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे। మాతృదేవోభవ. ఇప్పుడు పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు సశాస్త్రీయంగా తెలుసుకోబోతున్నాము. ఇందులో ప్రతిసారి చెప్పుకుంటున్నట్టు కానీ నా కవిత్వం కానీ ఏమీ ఉండదండి. శాస్త్రం ఎంతవరకు చెప్పబడిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది. కొంచెం శ్రద్ధగా వింటే మీ రాశులవి గుర్తుగా ఉంటాయి. తులారాశి వారికి పరాభవ నామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ముందుగా ఈ తులారాశి వారికి ఏ ఏ నక్షత్రాల వారు ఈ తులారాశికి చెందిన వారు అవుతారు, ఏ ఏ పాదాలు అనేటువంటిది ముందు ముద్రగా తెలుసుకుందాము. ఇక్కడ చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు ఈ తులారాశికి చెందిన వారు అవుతూ ఉంటారు. అయితే వీరికి ఆదాయం 5 కనిపిస్తున్నది, వ్యయం 14 కనిపిస్తున్నది, రాజపూజ్యం 6, అవమానం 3 కనిపిస్తుంది. ఇక్కడ మనము వీటిని చూసి మీరు కంగారు పడద్దు, ఆదాయం తగ్గిపోయింది, వ్యయం పెరిగిపోయిందని కానీ, లేదా వీటిని చూసి మీరేం కంగారు పడద్దండి. ఇక్కడ మూర్తిమంతత్వం మీద కూడా ఆధారపడి ఉంటాయి ఫలితాలు. కాబట్టి అవన్నీ చెప్పుకోలేము, కానీ మొత్తంగా ఫలితాన్ని మీకు అందిస్తాము. అది మీరు జాగ్రత్తగా వినండి. ఈ రాశి వారికి గురుడు 31వ తారీఖు 5వ నెల 2026 కొరకు మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. తదుపరి కర్కాటక రాశిలో 5వ తారీఖు 31వ తారీఖు 10వ నెల 2026 వరకు సింహరాశిలో ప్రవేశిస్తారు. అక్కడ ఉండి కొంతకాలం తర్వాత మళ్ళీ కర్కాటక రాశిలోకి వెళుతూ ఉంటారు. అక్కడే ఒక్కరిగతి కూడా చెందడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ గురువు మొత్తం మీద 4 సార్లు ముందుకే వెనక్కి జరగడం జరుగుతుంది. ఏదైనప్పటికీ గురువు యొక్క సంచారము వక్రంలో ఉన్నా ఎక్కడ ఉన్న స్థానాన్ని బట్టి మనం ఫలితాలు చెప్పుకోవాల్సి ఉంటుంది. అదొక సాంప్రదాయంగా జరుగుతుంది. అలాగే శని ఈ సంవత్సరం అంతా కూడా 6వ స్థానం అయినటువంటి మీన రాశిలో తామరమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు. రాహు సంవత్సరాది లగాయితూ కుంభరాశి యందు 5, 12, 26 లగాయితూ మొత్తం సంవత్సరం చివరి వరకు కూడా చతుర్థ స్థానం అయినటువంటి మకర రాశిలోను లోహమూర్తిగాను సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ కేతువు సంచారం తీసుకున్నట్టయితే సంవత్సరాది లగాయితూ సింహరాశి యందు ఉంటారు. తదుపరి 5వ తారీఖు డిసెంబర్ 2026 లగాయితూ దశమ స్థానం అయినటువంటి కర్కాటక రాశిలో తామరమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు. ఈ రాశి వారికి మొత్తంగా బాగుంటుంది. ఉద్యోగ వ్యాపార వ్యవసాయం ఇట్లాంటి రంగాల వారికి లాభిస్తుంది, రాణిస్తారు కూడా. వారు ధనాదాయం బాగుంటుంది. ఎంతటి కఠినమైన పని అయినా సరే సులువుగా చేయగలుగుతారు. ఈ విధంగా ఉంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే పరీక్షల్లో వాళ్ళు ఖచ్చితంగా పాస్ అయ్యేటట్టు అవకాశం ఉన్నది. అలా చెప్పి చదవకుండా ఉంటే కాదండి, ఏదో పంతులు గారు చెప్పారనేసి మనం చదవకుండా పోతే అదొక ఇబ్బంది. చదివితే మాత్రమే ఇవన్నీ కూడా విజయంతో ఆసక్తి పెరుగుతుంది. వాళ్ళకి క్యాంపస్ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. చూసారు, ఉద్యోగం ఇప్పుడు ఇంకా 1-2 సంవత్సరాలు విద్యాభ్యాసం చేయవలసి ఉండగానే క్యాంపస్ సెలక్షన్ నుంచి పాస్ అయ్యేటువంటి అవకాశం కూడా ఈ తులారాశి వారికి ఉన్నది. ఉద్యోగస్తులకు మంచి అవకాశాలన్నీ కూడా సిద్ధిస్తాయి. అధికారుల సహాయం లభిస్తుంది. నిరుద్యోగులకు తగు ప్రయత్నం చేసినట్టయితే వారికి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం కూడా ఉన్నది. వ్యవసాయదారులకు పంటలు బాగా పండుతాయి, బాగా లాభాలు వస్తాయి. మెట్ట పంటలు, పండ్ల తోటలు వారికి మరింత మేలు జరిగే అవకాశం ఉంది. బాకీలు పూర్తిగా తీర్చేయగలుగుతారు. వ్యాపారస్తులకు కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారం, క్రయ విక్రయాలన్నీ బాగా జరుగుతాయి. అలాగే కొంతమంది స్టాకు కొనిపెట్టుకుంటూ ఉంటారు. తద్వారా ఒక్కోసారి రేటు బాగా పెరిగి మరింత లాభాలు వస్తాయి. కొన్ని సందర్భాలలో వారి యొక్క గ్రహచారాన్ని బట్టి రేటు తగ్గిపోయిన నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. అది ఆ విధంగా వ్యవసాయ అంటే ఈ వ్యాపారస్తులకి ఆ లాజిక్లు అన్నీ తెలుస్తాయండి. ఇంకోటి ఏంటంటే అందరూ కూడా ఈ మధ్య సిండికేట్ అయిపోతున్నారు. ఒకటిగా కలిసిపోయి రేటు పెంచాలంటే పెంచేస్తున్నారు, తగ్గించాలంటే తగ్గిస్తున్నారు.
ఈ విధమైన పరిస్థితి కూడా వాళ్ళ చేతుల్లో కూడా కొంత ఉంటుంది, వాళ్ళ యూనియన్లు అవి ఇవి. కాబట్టి వాళ్ళకి మొత్తం మీద బాగుంటుంది. ఇక క్రీడాకారులకి చూసుకున్నట్టయితే లేదా కళాకారులకి తీసుకున్నట్టయితే విజయం తప్పకుండా సాధిస్తారు వాళ్ళు. టీవీ సినిమా రంగాల్లో ఉన్న వారికి కూడా ఆదాయం బాగుంటుంది. అలాగే నూతనంగా కొత్తగా సినిమాలు తీసే వారికి కూడా లాభించే అవకాశం ఉంది. కాంట్రాక్టుదారులకు కూడా సకాలంలో పని పూర్తి చేస్తారు, సకాలంలోనే బిల్లులు వస్తాయి, మంచి ఆదాయం పెరిగే అవకాశం కనబడుతుంది. రాజకీయ నాయకులకు కూడా మంత్రివర్గంలో కొంతమందికి అవకాశం లభించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. చాకచక్యంగా ప్రజా సమస్యలను కూడా పరిష్కరిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి స్త్రీలకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి స్త్రీలకి ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంది. పై అధికారుల వల్ల కొంతవరకు వీరికి ఆదరణ లభిస్తూ ఉంటుంది. ఉద్యోగ అభివృద్ధి కూడా కనబడుతూ ఉంటుంది. ఉద్యోగంలో అభివృద్ధి అనేటప్పటికీ ప్రమోషన్ అని అర్థం. ఈ విధమైనటువంటి వచ్చే అవకాశం కూడా వీరికి కనబడుతుంది. కాబట్టి ఈ రాశి వారు రాహుకి జపదానాలు, కనకదుర్గ, రాజేశ్వరి దేవి, వైష్ణవీదేవి ఆలయాలు దర్శించడం ఇట్లాంటివి చేసినట్టయితే మంచి అవకాశాలు మరింత మెరుగుపడే అవకాశం కూడా ఉంటుంది. శుభం భూయాత్.